ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉంది. ఆశీర్వాదాలన్నీ మనకు దేవుడు ఇవ్వాలని కోరాడు. ఆశీర్వాదాల యొక్క గని, ఆ ఆశీర్వాదాల యొక్క వేర్ హౌస్, స్టోర్ హౌస్ యేసుప్రభువారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆశీర్వాదాలన్నీ మనయే కదా, మరి ఏమైనా అనుభవిస్తున్నామా అంటే యేసు ప్రభువును నువ్వు ఎంతగా అనుభవిస్తావన్న దాని మీద ఆశీర్వాదాలు ఉంటాయి. యేసు ప్రభువులోనే ఉన్నాం. యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదే మన సంబరం. కానీ ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు సమృద్ధిగా మనం అనుభవించడం లేదు కదా. ఒక కథ ఈ రీతిగా చెప్పబడింది. ఒక వృద్ధ దంపతులు, వాళ్ళ కుమారుడు బాగా చదువుకొని అమెరికాలో ఉన్నాడు. ఆ దినాల్లో ఫ్లైట్స్ లేవు. తన తల్లిదండ్రులను తన దగ్గర పిలుచుకోవాలని తనకు ఆశ. సో వాళ్ళకు ఈ ఓడలో టికెట్స్ కొని వాళ్ళకి పంపించాడు, బయలుదేరి రమ్మని. సో వీళ్ళు చాలా సంతోషంగా ఓడలో బయలుదేరారు. 30 దినాల ప్రయాణం. ఈ 30 దినాల ప్రయాణంలో వాళ్ళు అనుకున్నారంట, అసలు టికెట్ మా కొడుకు కొని పంపేయడం ఎక్కువ, ఇక ఈ భోజనానికి గీజనానికి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎడాపడా ఏది పడితే అది తినకూడదు మనం అని. ప్రతిరోజు వెయిటర్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఏం కావాలమ్మ, మాకేం వద్దండి, మేము పులిహోర తెచ్చుకున్నాము. తర్వాత మరుసటి రోజు వస్తే మా దగ్గర బ్రెడ్ ఉందిలేండి, మామిడికాయ పచ్చడి కూడా తెచ్చుకున్నాము, కొంచెం రాసుకొని తినేస్తాం అని. ఈ రీతిగా కాలం గడుపుతూ పోతున్నారంట. 28 రోజులు అయిపోయింది, ఇంకా 2 రోజులు ఉంది ప్రయాణానికి. అప్పుడు ఈ ముసలాయన అన్నాడంట, నా నాలుక చచ్చిపోతుంది, 2 రోజులే కదా ఉండేది, కాబట్టి ఈ 2 రోజులు బాగా ఎంజాయ్ చేద్దాం, పెద్ద ఖర్చు ఏముంది, 2 రోజులే కదా అని అనుకోను. రాగానే ఆర్డర్ చేశాడు, మసాలా దోశ, 2 ఇడ్లీలు, 4 గారెలు తీసుకురా అని. ఇది చెప్పిందని తీసుకొచ్చాడంట. తర్వాత మధ్యాహ్నం ఆర్డర్ చేశాడు, బిర్యానీ, దమ్ బిర్యానీ, ఆ రోస్ట్, ఈ రోస్టు, చేపల కూర, రొయ్యల కర్రీ అన్నీ తీసుకురామన్నారు. తెచ్చారు, తిన్నారు. రాత్రి కూడా తిన్నారు. నైట్ అక్కడ వెళ్ళిపోతుంటే వీళ్ళకి అనుమానం వచ్చింది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బిల్లు మర్చిపోయాడేమో, మధ్యాహ్నం బిల్లు కూడా మర్చిపోయినట్టున్నాడు. మళ్ళీ వచ్చి ఎక్కడ గొడవ చేస్తాడు. అయ్యా రా, పొద్దున్నుంచి పెడుతున్నావు కానీ ఏం డబ్బులు అడగకుండా పెడుతున్నావు. డబ్బులు ఎందుకండి? ఏంటి, తినదానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదా అంటే, లేదు, మీ టికెట్లోనే ప్రతిరోజు మీకు పెట్టాల్సిన భోజనాన్ని కూడా మీరు కట్టేశారు. అంటే 28 రోజుల నుంచి ఫ్రీగా పెట్టే భోజనాన్ని కాదనుకున్నారు. ఓడల్లోనే ఉన్నారు, ఓడల్లో తినటానికి హక్కుదారులే, కానీ అనుభవించలేదు. యేసులోనే ఉన్నాము, యేసులోని ఆశీర్వాదాలు అనుభవించడానికి హక్కుదారులమే, కానీ దరిద్రులం. ఎంత విచారకరమైన విషయం. దేవుని యొక్క ఆశ ఏంటి అని అంటే, ఉన్నతమైన స్థలంలో మనం నిలబెట్టి యాకోబు యొక్క స్వాస్థ్యం యొక్క అనుభవంలోనికి మనల్ని తీసుకొని రావాలి. వి షుడ్ ఎంజాయ్ ఇన్ హిమ్. ఆయన ఎంతో ఆనందించాలా, ఆయనను అనుభవించేటువంటి స్థితిలోనికి రావాలి. అది ఉన్నతమైన స్థానం అంటే.